హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. చాలా మంది అయితే అడుగుతున్నారు నా వీడియో బ్యాక్గ్రౌండ్లో యూజ్ చేస్తున్న ఆర్జీబీ లైట్ సిస్టమ్ని ఎక్కడ పర్చేస్ చేసావని. సో నేనైతే ఈ ఆర్జీబీ లైట్ సిస్టమ్ అయితే పర్చేస్ చేయలేదు గైస్. నేను ఓన్గా కస్టమైజేషన్ చేసుకుని అయితే తయారు చేసుకున్నాను. ఎందుకంటే ఆన్లైన్లో ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి, అలాగే డెలివరీ ఛార్జెస్ పడుతున్నాయి. సో ఎందుకు మనీ వేస్ట్ చేసుకోవడం, నేనే ఓన్గా డిజైన్ చేసుకున్నాను. సో మీరు చూడొచ్చు, నా ప్రతి ఒక్క వీడియో బ్యాక్గ్రౌండ్లో ఒక ఆర్జీబీ లైట్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఆటోమేటిక్గా లైట్స్ అనేవి అవే చేంజ్ అవుతుంటాయి కలర్స్. సో ఈ ఆర్జీబీ లైట్ సిస్టమ్ని ఎలా తయారు చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని చివరి వరకు అయితే చూడండి. సో మీకు ఈ రెండు కాన్సెప్ట్ తెలిస్తే చాలు. 555 టైమర్ ఐసీ ఎలా వర్క్ అవుతుంది, అలాగే కౌంటర్ ఐసీస్ ఎలా వర్క్ అవుతాయి అనేది తెలిసి ఉంటే చాలు. మీరు ఈజీగా దీన్ని అతి తక్కువ ప్రైస్లో తయారు చేసుకోవచ్చు. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. గైస్, ఈ సర్క్యూట్ చూడడానికి కొంచెం కాంప్లెక్స్ కానీ మీకు అనిపిస్తుంది, కానీ ఇది చాలా సింపుల్. సిమ్యులేట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, సర్క్యూట్ని రన్ చేయగానే అవుట్పుట్లో ఉన్న ఆర్జీబీ ఎల్ఈడీస్ అనేవి ఎలా కలర్ కాంబినేషన్స్ అనేవి చేంజ్ చేస్తున్నాయి అనేది అబ్జర్వ్ చేస్తున్నారు కదా. సో ఈ సర్క్యూట్లో క్లాక్ సిగ్నల్ని ప్రొడ్యూస్ చేయడం కోసం 555 టైమర్ ఐసీ అస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఈ అస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ ఎలా వర్క్ అవుతుందో తెలియకపోతే ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అలాగే ఐకార్డ్లో ఉంటుంది, చూసేయండి. సో ఈ క్లాక్ సిగ్నల్ అదే ఎంత ఉండాలి అంటే 1 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలో అయితే నేను సెట్ చేసుకున్నాను. ఈ క్లాక్ సిగ్నల్ బట్టి మనకి అవుట్పుట్లో ఉన్న ఎల్ఈడి ఆర్జీబీ కలర్స్ అనేవి కాంబినేషన్ చేంజ్ అవ్వడం కోసం కౌంటర్ ఐసీని అయితే యూజ్ చేస్తున్నాను. ఈ కౌంటర్ ఐసీకి 9 అవుట్పుట్స్ అయితే ఉంటాయి. ఈ 9 అవుట్పుట్స్లో మనకి ఒక 7 అవుట్పుట్స్ని కాంబినేషన్స్ని యూజ్ చేసి ఒక 12 టైప్ ఆఫ్ కాంబినేషన్స్ని అయితే ప్రొడ్యూస్ చేయడం కోసం డయోడ్ స్ట్రక్చర్ని అయితే కనెక్ట్ చేసుకున్నాను. ఈ డయోడ్ స్ట్రక్చర్ ద్వారా ఏ ట్రాన్సిస్టర్ ఎప్పుడు ఆన్లో ఉండాలి అనేది డిసైడ్ చేయొచ్చు అనమాట. అలాగే మనకు ఈ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే కలర్ టు కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా, ఈ కలర్కి మధ్య ఎంత టైంలో ఈ కలర్ చేంజ్ అవ్వాలి అనేది కంట్రోల్ చేయడం కోసం 555 టైమర్ ఐసీ దగ్గర ఉన్న డిశ్చార్జ్ పిన్ అలాగే ట్రిషోల్ పిన్ మధ్యలో ఉన్న రెసిస్టెన్స్ని అడ్జస్ట్ చేయడం ద్వారా మనం దీన్ని అచీవ్ చేయొచ్చు, టైం పీరియడ్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు సర్క్యూట్ని అయితే మొత్తం డిజైన్ చేసేద్దాం రండి. మీకు కావాల్సిన ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ లిస్ట్ మొత్తాన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను విత్ లింక్స్. అలాగే సర్క్యూట్ డయాగ్రామ్ని కూడా డిస్క్రిప్షన్లోనే ఉంచుతాను, డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మొత్తానికైతే నేను అన్ని కాంపోనెంట్స్ని ప్లేస్ చేసేసుకుంటున్నాను వేరే బోర్డు మీద. సో అన్ని కాంపోనెంట్స్ ప్లేస్ చేసేసుకున్నాను, సాల్డింగ్ కూడా కంప్లీట్ చేసేసాను. మీరు చూడొచ్చు లుక్ ఎలా ఉందనేది. సో చాలా కాంపాక్ట్గా ఉంది. ఇప్పుడు నేను బ్యాటరీ కనెక్ట్ చేయగానే మీరు చూడొచ్చు డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంబినేషన్స్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. సో మీరు చూడొచ్చు టైం పీరియడ్ అనేది. సో మెల్లగా దానంతా అదే కలర్ కాంబినేషన్స్ అనేది చేంజ్ చేసుకుంటుంది అనమాట. సో దగ్గర 12 మిలియన్ కలర్ కాంబినేషన్స్ అయితే మనం ప్రొడ్యూస్ చేయొచ్చు చాలా కౌంటర్ ఐసీని యూజ్ చేసేసి. సో ఇప్పుడైతే ప్రెజెంట్ ఇక్కడ నాకు 12 కలర్ కాంబినేషన్స్ అయితే ప్రొడ్యూస్ అవుతున్నాయి. నాకు ఇదైతే చాలు బ్యాక్గ్రౌండ్లో యూజ్ చేయడం కోసం. ఇంతవరకు మీరు వీడియో చూసారంటే మీరు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే గెయిన్ చేసుకునే ఉంటారు కదా. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే గెయిన్ చేసుకుంటారు. ఇంకా వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.